నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం సావిత్రినగర్ గ్రామంలోని నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునుస్వామికి మరియు యానాం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏఈ నాగరాజుకి వినతి పత్రం అందజేసిన సావిత్రినగర్ యువత అధ్యక్షులు మల్లాడి రాజు తాళరేవు మండలం పోలేకుర్రు గ్రామం వై జంక్షన్ నుండి విజేతలు దాట్ల సుబ్బరాజు ఎంపీ గంటి హరీష్ మాథుర్ను గుర్రపు బండిలో ఆకర్షణీయంగా అభిమానుల మధ్య విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఈ నెల 14వ తేదీన ఆదివారం యానంలో జరగనున్న బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన యానం పరిపాలనాధికారి మునిస్వామి తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న దళిత నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ ర్యాలీ సన్మాన కార్యక్రమంలో భాగంగా తాళరేవు మండలం పోలేకుర్రు గ్రామం వై జంక్షన్ నుండి విజేతలు దాట్ల సుబ్బరాజు ఎంపీ గంటి హరీష్ మాథుర్లకు భారీ క్రేన్తో గజమాలను వేసి ఘన స్వాగతం పలికి సీతారామపురం ప్రతాప్ నగర్ వరకు గుర్రపు బండిలో ఆకర్షణీయంగా అభిమానుల మధ్య ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ భవనంలో సన్మాన సభ జరిగింది. వేలాది మంది హాజరయ్యారు. గ్రామాల వారీగా అందరితోనూ విజేతలను తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సన్మానాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలం పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ మొదటగా సన్మానించారు. వరుస క్రమంలో ఉమ్మడి కూటమి పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు సన్మానించారు. అనంతరం శాసనసభ్యులు ఎంపీ సన్మాన కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు. వచ్చి సన్మాన కార్యక్రమం చేయవలసి వచ్చినా ఎమ్మెల్యే నగరం కంగారు పడి సాఫీగా చేయాలండి. ప్రతి ఒక్కరు క్రమశిక్షణ దయచేసి అదేవిధంగా మల్లవారంచిని
రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజ్ సెక్రటరీ దూర్పూడి. ప్రతి ఒక్కరికి ఇక్కడ వేదిక పైన ఉన్న, అలాగే వేదిక ముందు ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకి కూడా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. మీరందరూ ఆనాడు నేను ఎన్నికలకి ఆఖరి రోజున, ఆ రోజుని కూడా పొద్దున్న మీ అందరితో ఇక్కడే ర్యాలీ చేయడం జరిగింది. ఆనాడు మీరు అందరూ మాట్లాడారు, చాలా సమస్యలు ఉన్నాయని కూడా తెలియచేయడం జరిగింది. ఆనాడు మీరు చెప్పారు తాల్వేం మండలంలోని ఈ డ్రైన్ సమస్య ఉంది, అలాగే ఇక్కడ ఉన్న అంబేద్కర్ భవనం గురించి ఆనాడు మా నాన్నగారు ఆయన దీన్ని ప్రారంభిస్తే ఖచ్చితంగా వీటినన్నింటినీ కూడా మీరు బాధ్యత తీసుకుని పూర్తి చేయమని తెలియజేశారు. నేను ఆనాడు చెప్పిన ఒక మాట మళ్ళీ ఇప్పుడు అధికారంకి వచ్చి ఒక మాట మాత్రం నేను మార్చను. ఖచ్చితంగా ఆనాడు మీకు ఇచ్చిన మాటని నేను కట్టుబడి ఉంటానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు మీరందరికీ ఒకే మాట తెలియజేశా, నాకు ముఖ్యమైన కార్యక్రమాలు 2 ఉన్నాయని. ఖచ్చితంగా ఆ రోజు నేను ఇచ్చిన మాట, ఆ రైల్వే కూతని 5 సంవత్సరాల్లోని మీకు పంపిస్తానని. అలాగే మీకు ఇక్కడ చాలా వరకు ఓఎన్జీసీ అయినా సరే, వేదాంత అయినా సరే, గేల్ అయినా సరే, ఈ వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వట్లే. అధికారంకి వచ్చిన తర్వాత మొన్న వచ్చిన వెంటనే కూడా వాళ్ళతో మాట్లాడి మొదటి అంశం దాని మీద వాళ్ళతో మాట్లాడుతుంది. ఇక్కడ మీరు ఖర్చు పెట్టాల్సిన సిఎస్ఆర్ నిధులైనా సరే, లేకపోతే లోకల్ ఎంప్లాయ్మెంట్ అయినా సరే, ఈ రెండింటిని మీరు ఏదో విధంగా ఈ 5 సంవత్సరాలు ఎక్కువ ప్రాధాన్యత బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇవ్వాలని కూడా వాళ్ళని అడగడం జరిగింది. ఖచ్చితంగా మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చే బాధ్యత, అలాగే నిధులతోని మనం పూర్తి చేసుకున్న లోకల్ సమస్యలు కూడా ఉపయోగిస్తానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటా. అలా మీరందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకున్నాను. నా ధన్యవాదం తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేసిన మరి ఎస్సీ సోదరులందరికీ, మరి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నన్ను కూడా పిలిచి ఇంత గొప్పగా సన్మానం చేసే కార్యక్రమంలో ఈ మండలంలో మా అన్ని సామాజిక వర్గాలు వచ్చి పెద్ద ఎత్తున మాకు సన్మానం చేసినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. అదేవిధంగా మరి ఎన్నికల్లో కూడా మరి ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా ఆ రోజు మన వివేకానంద గారు, చెల్లి అశోక్ గారు మన నియోజకవర్గంలో ఉన్న అన్ని హ్యామ్లెట్స్కి, ఏ మండలానికి ఆ మండలంలో ఉన్న నాయకులందరినీ, మన వేదిక పైన ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకుని ప్రతి దళిత వాడికి వెళ్ళి ఆ గ్రామాల్లో ఏ సమస్యలు అన్నీ కూడా నాకు అశోక్ నాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మరి గ్రామాల్లో మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మరి కమ్యూనిటీ హాల్ కానీ, మరి అదేవిధంగా ప్రసాద్ చెప్పినట్టుగా ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ప్రోత్సాహంలో కూడా మాకు భాగం కల్పించాలని చెప్పారు. తప్పనిసరిగా అంటే ఈ సంవత్సరం మనం సుమారు 150 మందికి ప్రోత్సాహంలో, మరి ఎప్పుడు లేనటువంటి మనం 150 మందిని ప్రోత్సాహం స్కీమ్లో జాయిన్ చేశాం. రిలయన్స్ గుజరాత్లో ఉద్యోగ అవకాశాలు మండలంలో అంటే మొదటిగా గాడిమోగ, భైరవపాలెం, మరి మల్లవరం గ్రామాలు దత్తత గ్రామాలు కాబట్టి ఆ ఊర్లో ఎంతమంది పాస్ అయితే అంతమందికి కూడా చదువుకునే అవకాశం ఇస్తున్నారు. దాంతోపాటు ఈ మండలంలో ఉన్న పేదలు, ఎవరైతే పేదలు బాగా చదువుకోని ఉన్నారో మరి ఎస్సీ వారికి కూడా తప్పనిసరిగా అవకాశం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లో కూడా మీకు భాగం కల్పిస్తాం. ఎందుకంటే రాజకీయాలు మరి ఎస్సీ సామాజిక వర్గానికి అయితే తీవ్రమైన అన్యాయం చేసి 27 పథకాలు రద్దు చేసి అందరితో ఓసీలతో సమానంగా చూశాడు తప్ప ఆ రోజు మరి భారత రాజ్యాంగంలో పెట్టిన అంశాలన్నీ కూడా తొంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి సొంత రాజ్యాంగం రాశాడు. కాబట్టి ఈరోజు ఎస్సీ సోదరులందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి మన నియోజకవర్గం నుంచి 38,500 ఓట్ల మెజార్టీ, అదేవిధంగా మన హరీష్ బాలయ్య గారికి 3,43,000 ఓట్ల మెజార్టీ అంటే అది సామాజికమైన విషయం కాదు. కూడా కీలక పాత్ర పోషించి ఈసారి బాగా చేశారు కాబట్టి అంత మెజార్టీ వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా మా నియోజకవర్గంలో మేజర్గా ఉండే సామాజిక వర్గం ఫస్ట్ ఎస్సీ సామాజిక వర్గం. మీరు ఇంత ఘనంగా మమ్మల్ని సన్మానించడం కూడా చాలా సంతోషంగా ఉంది.
సావిత్రినగర్ గ్రామంలోని ప్రజలు గడిచిన 3 నెలల నుండి మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్నందున సావిత్రినగర్ యువత అధ్యక్షులు మల్లాడి రాజు ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు సరిపడా మంచినీటిని సరఫరా చేయాలని, తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరడం జరిగింది. సావిత్రినగర్ గ్రామంలోని ప్రజలు గడిచిన 3 నెలల నుండి మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్నందున సావిత్రినగర్ యువత అధ్యక్షులు మల్లాడి రాజు ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు సరిపడా మంచినీటిని సరఫరా చేయాలని, తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరడం జరిగింది. అంతేకాకుండా అనేక సంవత్సరాల నుండి ఇదే సమస్య ఇలాగే ఉన్నందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని, మహిళలు ఆవేదన చెందుతూ మా గ్రామంలో నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునుస్వామికి మరియు యానాం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏఈ నాగరాజుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో యువత అధ్యక్షులు మల్లాడి రాజు మరియు మహిళలు పాల్గొన్నారు. పైపులు వేసినా కానీ మాకు నీళ్ళు రావట్లేదండి. కొత్త పైపులు వేసినా కూడా రావట్లేదండి. పైపులు వేసినా కానీ మాకు కొత్త పైపులు వేసినా అందట్లేదండి. మాకు పాత పైపులు ఎందుకండి ఊర్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది కానీ పాపులేషన్ పెరిగింది సార్. పాత పైపులు ఉన్నారు మాకు. లాస్ట్ 6 to 7 years నుండి సేమ్ ప్రాబ్లం. పాపులేషన్ పెరిగింది సార్. అయితే పైప్ లైన్ మార్చారు. లాస్ట్ 5 వాటర్ actually 5 months sir. Every year same problem you are facing sir. ಅದನ್ನ ಏನೋ ಪೈಪ್ ಲೈನ್ ಪುಲ್ಸಾ ಕೊಟ್ಟು ಈ ರೇಡಿಯೋ ನ್ಯೂ ಪೈಪ್ ಲೈನ್ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಏರಿಯಾ ಅದು ನ್ಯೂ ಕಾಲನಿ middle of the Savitri Nagar and old ಮಲ್ಲಾಡಿ ಬಾಗಿ ಅವರು தான் சொன்னார் பக்கத்துல வீட்டு பக்கத்துல யாராவது இருக்காங்க సార్ ఏఈ గారు ఏఈ గారు ఇప్పుడు మీరు కమ్యూనిటీ హాల్ ఉంది కదా సార్, ఓల్డ్ కాలనీ చివరికి పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి కదా సార్, పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి కదా, మొత్తం సరౌండింగ్ అంతా వాటర్ రావడం లేదు సార్. చాలా సార్లు మీకు కంప్లైంట్ చేసాం, మీరు ఒక ఆల్టర్నేట్ పైప్ లైన్ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్కి భక్తురాలు భారీ విరాళం అందించారు. కాకినాడకు చెందిన వల్లూరి సుమిత్ర 1,00,000 రూపాయలు ఆలయ పర్యవేక్షణ అధికారి బి వీరభద్రరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతను కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి 80G వర్తింపు ఉన్నందున విరివిగా విరాళాలు అందించాలని, ఏదేని గుర్తింపు కార్డు చూపించి అన్నదాన విరాళంలో పాల్గొనాలని అధికారులు సూచించారు. తొలుత వీరికి అర్చకులు బ్రహ్మశ్రీ ఉండి దత్తు శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం అందించి అనంతరం ఆలయ మర్యాదలతో శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేసి సత్కరించారు. నిత్యం స్వామివారి ఆలయంలో రాత్రి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్యాన్నదాన పథకాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. ఈ నెల 14వ తేదీ ఆదివారం యానాంలో జరగనున్న బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను యానాం పరిపాలనాధికారి మునిస్వామి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 14వ తేదీ ఆదివారం యానాంలో జరగనున్న బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను యానాం పరిపాలనాధికారి మునిస్వామి అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ పరీక్ష నిర్వహించారు. మార్నింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ రామచంద్రపురం స్థానిక వైఎస్ఆర్ నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పురపాలక ప్రభుత్వ పాఠశాలలో 60 మంది పేద, బడుగు, బలహీన విద్యార్థులకు దాతలైన ద్రాక్షారామ శంకర్ నారాయణ, బాలాజీ బుక్ షాప్, రామచంద్రపురం లావణ్య సరస్వతి బుక్ షాప్స్, హెల్పింగ్ లిటిల్ స్మైల్ పలివెల వెంకట్ సహకారంతో పుస్తకాలు, పెన్నులు, అట్టలు, పెన్సిళ్లు తదితర వస్తువులను ఉచితంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్రహాం లింకన్, నెల్సన్ మండేలా స్ఫూర్తితో విద్యార్థులు చదువుకోవాలని, నేటి బాలలే రేపటి పౌరులని కొనియాడారు. ప్రజా సంఘాల నాయకుల చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, పీవైఎల్ అంబటి కృష్ణ, పీడీఎస్యూ కరిపోతుల నవీన్, చింతా రాజారెడ్డి, ఎస్ దుర్గాప్రసాద్, ఎం సాయి, ఉపాధ్యాయులు బివి హనుమంతు, బి కృష్ణ, దేవుల ప్రసన్న తదితరుల చేతుల మీదుగా ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బాగా చదివి ఉత్తమ విద్యావంతులుగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోన కొండబాబు పేర్కొన్నారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీ కోన వెంకటరాజు ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం రక్షిత మంచినీటిని అందించేందుకు కోన కొండబాబు తండ్రి దివంగత నేత కోన వెంకటరెడ్డి అలియాస్ మున్సిబ్ పేరున 25,000 రూపాయల వ్యయంతో మంచినీటి వాటర్ ప్యూరిఫైయర్ను పాఠశాలకు కోన కొండబాబు బ్రదర్స్ బహూకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వాటర్ ప్యూరిఫైయర్ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నళిని, పాఠశాల సిబ్బంది ప్యూరిఫైయర్ అందించిన దాతలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ తెలుసా మీకు? ఎవరికైనా మీకు తెలియదు కదా, అవునా? ఇక్కడ చూడండి, మన రూమ్ దగ్గర కొత్తగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఫ్రిడ్జ్. పక్కనే ఉంది తెలుసా? మోటార్ కాదు, ఫిల్టర్, వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. మన స్కూల్లో పిల్లలందరికీ కూడా ఫ్రెష్ వాటర్ తాగాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని సార్ వాళ్ళ నాన్నగారి పేరు మీద శ్రీ కోన వెంకటరెడ్డి గారు అనమాట. సార్ వాళ్ళు కోన కొండబాబు గారు, బాబు గారు, చంటిబాబు గారు, వీరు ముగ్గురు కూడా కలిసి, అందరూ ముగ్గురు కలిసి మన స్కూల్ గురించి, మన పిల్లల గురించి బాగుండాలని వాళ్ళ సొంత డబ్బుతోటి మనకి వాటర్ ప్యూరిఫైయర్ కొన్నారనమాట. ఈ వాటర్ ప్యూరిఫైయర్ తాగడం వల్ల స్కూల్లో పిల్లలందరూ కూడా మన ఇంట్లో వాటర్ కంటే కూడా ఫ్రెష్గా వస్తుందన్నమాట. ఎన్నో మనకు బయట వాటర్ బాటిల్ కొనుక్కుంటామా 20 రూపాయలు పెట్టి, అవునా? అది ఎంత ఫ్రెష్గా అయితే ఉంటుందో అంత ఫ్రెష్గా వాటర్ వస్తుంది. వాటర్ అందరూ కూడా తీసుకుని అందరూ కూడా హెల్తీగా ఉండాలి, అందరూ కూడా స్కూల్కి రావాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఇచ్చారు. సార్కి అందరూ కూడా క్లాప్స్ కొట్టండి. సార్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సావిత్రినగర్ గ్రామంలోని నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునుస్వామికి మరియు యానాం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏఈ నాగరాజుకి వినతిపత్రం అందజేసిన సావిత్రినగర్ యువత అధ్యక్షులు మల్లాడి రాజు.
తాళరేవు మండలం పోలేకూరు గ్రామం వై జంక్షన్ నుండి విజేతలు దాట్ల సుబ్బరాజు, ఎంపీ గంటి హరీష్ మాథుర్ను గుర్రపు బండిలో ఆకర్షణీయంగా అభిమానుల మధ్య విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం. ఈ నెల 14వ తేదీన ఆదివారం యానంలో జరగనున్న బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన యానం పరిపాలనాధికారి మునిస్వామి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.